గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. 2016లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ. వెదిరే శ్రీరామ్కు జస్టిస్ ఘోష్ కమిషన్ పిలుపు. బ్యారేజీల్లో సమస్యలకు కారణాలపై ఆయన అభిప్రాయాల సేకరణకే. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బారాసా కుట్రలు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమర నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి. నెలకోసారి నేనే సమీక్షిస్తా. ఉమ్మడి మహబూబ్నగర్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నవబంధం. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించే అని వ్యాఖ్య. డీజీపీగా జితేందర్. సీఎం రేవంత్ నిర్ణయం. నేడు ఉత్తర్వులు జారీ. కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం. చిన్న పొరపాట్లు చేశాం. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్. ప్రభుత్వాన్ని కూర్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఇప్పుడు సాక్షి. గౌతముడే శిక్షకుడు. భారతీయ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది. డిసెంబర్ 2027 వరకు గంభీర్ ఈ పదవిలో కొనసాగుతాడు. ప్రభుత్వాన్ని వదలం. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేసేదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టులని పరిగెత్తించండి. 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. పాలమూరు, రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలి. మళ్ళీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం. త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి. తెలంగాణతో పేగుబంధం తెగిపోతుందనే భావన. సరైన కారణాలు చూపితే టీఆర్ఎస్కు మార్గం సుగమం. ఆంబోతు రంకెలు ఆగేంత వరకు వలసలు. బీఆర్ఎస్ అధినేతపై మంత్రి పొంగులేటి విమర్శలు. కానీ మేము 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకోవట్లేదు. రైతు రుణమాఫీపై 2-3 రోజుల్లో విధి విధానాలు. ధరణి విషయంలో ఆచితూచి వెళ్తున్నాం. జీవో 59 ఎల్ఆర్ఎస్లను క్లియర్ చేసే పని ప్రారంభిస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలి? గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్. రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాల్లో అనర్హత వేటు వేయాలంటున్నారు. రాజ్యాంగ రక్షకుడినన్న రాహుల్ ఈ విషయంపై స్పందించాలి. రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఈసీ, సుప్రీంలో గొడవ తొక్కుతాం. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు. అమెరికాలో 4 తెలుగోళ్ల అరెస్ట్. మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు. నకిలీ కంపెనీలు సృష్టించి 15 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించినందుకేనని ప్రకటన. విచారించారు కానీ అరెస్ట్ చేయలేదు నిందితులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అణుసహకారం. భారత్లో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా తోడ్పాటు. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు. యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం. మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. సన్నాయి నొక్కులెందుకు? కేసీఆర్. మీ వరకు వస్తే కానీ బాధ తేలియడం లేదా? 7 నెలలైనా హామీల అమలేది. రాష్ట్ర ప్రజలు మోసగించిన కాంగ్రెస్. సోనియా, రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను మూయలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజలు దోచుకుంటున్నారు. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టాం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. మాకు కూడా ఫైల్ ఇస్తలేరు. పీసీ ఘోష్ కమిషన్కు నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైల్ కావాలో చెప్తే ఇస్తామన్న కమిషన్. 20 మంది డీలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్.
కంచెల రఘుకు కమిషన్ పిలుపు. మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కారు. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. ఇప్పుడు వెలుగు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు. విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తారో. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ వద్దన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకొని గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు వచ్చేసిన ఇంజనీరు. ఫిరాయింపులపై మేం చేసింది తప్పే. బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడిన్రు. హరీష్ రావు ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్. ఢిల్లీలో కేటీఆర్తో కలిసి రిపోర్టర్లతో చిట్చాట్. ఓటమికి జనాలను నిందించలేం, మా వైఖరే మారాలి కేటీఆర్. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడి. బైడెన్ స్థానంలో కమలా హారిస్. అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స తీసుకున్నట్టు వార్తలు. ఆయన స్థానంలో ప్రెసిడెంట్ రేసులో కమలా హారిస్తో పాటు మరికొందరు. కాలం అటేపాయే. రాష్ట్ర వ్యాప్తంగా లోట వర్షపాతం. ఆందోళనలో రైతాంగం. దుక్కల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగైంది 50 లక్షల ఎకరాలే. మొత్తం సాగు 35%. జోరు వానలు పడితేనే సాగు ముందుకు. వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తాం సీఎం రేవంత్. త్రిపురలో స్టూడెంట్లకు HIV. 47 మంది మృతి. ఏకంగా 828 మందికి పాజిటివ్. 225 స్కూళ్ళు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం. కేంద్రం వ్యూహరచన, రాష్ట్ర ఆచరణ. వేలం వ్యతిరేక ఆందోళనను అణచివేసే వ్యూహం. ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా చర్యలు. సింగరేణి కార్మిక సమాఖ్యను బూచిగా చూపే ప్రయత్నం. రమాకాంత్ అక్రమ అరెస్టు అందులో భాగమేనని విమర్శ. మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య. ఖమ్మం పోడు రైతు ఆత్మహత్యాయత్నం. పోలీసుల వేధింపులు భరించలేకే రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్. సిఐ వత్తాసు. 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదని మనస్తాపం. ప్రాణాపాయ స్థితిలో ప్రసాద్. ఖమ్మం జిల్లా అలీనగర్లో ఘటన. మెడకు టవల్ బిగుసుకొని అందుల పాఠశాలలో విద్యార్థి మృతి. నిర్లక్ష్యమే కారణం బంధువులు. కరీంనగర్ జిల్లాలో ఘటన. చట్నీలో ఎలకవడలో ఈగ. సుల్తాన్పూర్లు JNTUలో ఘటన. విద్యార్థుల ఆందోళన. మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్. 35 మంది కళాశాల విద్యార్థినులకు అస్వస్థత. ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాల్కల వైఖరి. ఆస్కార్ విజేతల రాహుల్ ఫోజులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు. ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం. మాజీ మంత్రి కేటీఆర్. ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్. ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 353.66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఖజానాకు కిక్కు. సర్కార్ నడవాలంటే మద్యం తాగించాల్సిందే. 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు. తాడో పేడో తేల్చుకుంటాం. అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది. పరీక్షలు వాయిదా పడితే ఒక్క ఇన్స్టిట్యూట్కి 100 కోట్ల ఆదాయం. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. ప్రతి తలమాసినోడు DSP వాయిదా అంటున్నాడు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే. ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు నడుస్తుంది. మాస్కోలో NRIల సదస్సులో ప్రధాని మోదీ. మహిళలకు హామీలిచ్చి మోసం చేస్తారా? ఇందిరా పార్క్ వద్ద మహిళా మోర్చా ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించిన కిషన్ రెడ్డి. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం. ఆటంకాలుంటే తొలగించి సహకరిస్తాం. RRR నిర్మాణానికి సహకరించండి. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను ప్రారంభించాలి. NHAI అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25,000 గ్రామ సమైక్య సంఘాలకు కోటి సాయం. కోటీశ్వరులను చేయాలన్న సీఎం సంకల్పం. సీజన్లో 20.2 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం. సీజన్లో వ్యాధులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు.
జిల్లా కలెక్టర్తో సీఎస్ శాంతికుమారి సమీక్ష. విద్యార్థులపై ఇంత దుర్మార్గమా? ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా? ఉస్మానియాను రణరంగంగా మారుస్తున్నారు. 16న ఏపీ కేబినెట్ భేటీ, 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు. సీఎం రేవంత్తో క్రికెటర్ సిరాజ్ భేటీ. టీమిండియా జెర్సీ బహుకరణ. కనకదుర్గమ్మ సేవలో మంత్రులు భట్టి శ్రీధర్ బాబు స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేత. ప్రజలకు మేలు చేసేలా విద్యుత్ సంస్కరణలు, టారిఫ్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం. విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిన గత ప్రభుత్వం. శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు నాయుడు.